personal use tips the balance in favor of fair use. దా ముద్దుగా బుజ్జుగా భలే ఉన్నారు రండ్రా లోపలికి. కర్మ ఇస్ బ్యాక్. రండి రండిరా. ఫస్ట్ నామినేషన్ యష్మి గారు. కథ చాలా పెద్దగా ఉంది యష్మి గారు. పెద్ద సమస్య వచ్చి పడిందే. చెప్పండి. మీరు ముందు ఫిక్స్డ్గా ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చారు. తెలిసిపోయిందా? You are nowhere in the show. ఏమిటండి మీరు మాట్లాడేది? యష్మిలో ఉన్న ఫైర్ ఏది? యష్మి ఎందుకు పాయింట్ పెట్టలేదు? అంటే అది ఫర్ ప్లేయింగ్ గ్రూప్ గేమ్స్ సిన్స్ స్టార్ట్. నేను ఎక్కడ గ్రూప్ గేమ్ ఆడాను? మీరు ఎగ్జాంపుల్స్ చెప్పండి. చెప్పరా చెప్పు. కావాలని మీరు వేరే వాళ్ళకి టార్గెట్ చేస్తున్నారు. రాంగ్ పోర్ట్రేయల్ ప్లీజ్ చేయకండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ యు ఆర్ నాట్ న్యూట్రల్. ఇది 12th వీక్ అండి. నాకు అర్థం కాలేదు సార్. బ్యాక్ బిచింగ్ ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. నేను బ్యాక్ బిచ్చింగ్ చేసిన. మీరు గట్టిగా నబీల్కి ఇమ్మెచ్యూర్ అని అది మీరు నబీల్కి చెప్పొచ్చు కదా. నబీల్కి చెప్పు. అందరికీ కూడా ఎందుకు చెప్పాలి? మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అంటే యు ఆర్ ట్రైయింగ్ టు ఫోర్స్, యు ఆర్ ట్రైయింగ్ టు మెనిపులేట్. నీకంటే నువ్వు క్రియేట్. మిగతా ఇక్కడ డిస్కషన్స్ అవుతున్నాయి, అక్కడ వెళ్ళి కూర్చోకు. కావాలని అయితే ఏం లొల్లి. కావాలని ఏం మాట్లాడతాడు నువ్వు? ప్రేరణ, నువ్వు ఇలా చేస్తే నేను ఈసారి మీకు నామినేట్ చేస్తా. కానీ ఎప్పుడు వరకు అది జరగలేదు. ఎందుకు యష్మి గారు? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. ఇది నా గేమ్. సో మీరు నామినేట్ చేస్తున్నారు, నేను గొడవ చేస్తుంటే అది ఫేక్ అంటున్నారు. ఎస్, నన్నే అనుమానిస్తున్నావా? నీకు కప్ కావాలైతే షేర్ లక్క వచ్చిన షేర్ లక్క ఎగ్జాక్ట్లీ చూసారా సార్ డబుల్ యాక్షన్. అలా అని ఉండు. మీ నాన్నగారు వచ్చిన తర్వాత మీకు ఏ అడ్వైస్ ఇచ్చారు? అంటే అది ఇండివిజువల్ గా ఆడమన్నారు. ఇండివిజువల్ గా ఆడాలంటే మీరు గ్రూప్ గేమ్స్ ఆడినా ఆపండి. తర్వాత మాట్లాడుకుందాం. గౌతమ్ అక్కడ పని చేసినప్పుడు మీరు కామ్చోర్ అంటారు. కామ్చోర్ ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఆమ్చోర్ ఎప్పుడు చెప్పలేదు. పని దొంగ. మీకు వాళ్ళకి ట్రిగర్ చేయాలంటే చెప్పాలి. అంటే మీకు స్ట్రాటజీస్ ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యువర్ గేమ్ అండి. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఏకమన్నప్పుడు పీకావా? కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమన్నంతే పీకా. ఓకే.